హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వల్లే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సెలవులు పెంపు పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ముందుగా మనము రాష్ట్రం మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల నిబంధనల వ్యత్యాసాలు అయితే తెలుసుకుందాము. ఉద్యోగులకు సౌకర్యార్థం ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్రయోజనకరమైన సెలవు నిబంధనలు రూపొందించాయి. అయితే వీటిలో కొన్ని సమానతలు ఉన్నప్పటికీ పలు అంశాల్లో పెద్ద తేడాలు అయితే కనిపిస్తాయి. ఈ వ్యత్యాసాలను సమీక్షించుకుంటే ఉద్యోగుల విధులు అవసరాలను తీర్చడంలో రెండు వ్యవస్థల మధ్య తేడాలు స్పష్టంగా అయితే కనిపిస్తాయి. ముందుగా అర్జిత సెలవులు అండి, ఎర్నడ్ లీవ్స్. కేంద్ర ప్రభుత్వం వెకేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 100 రోజులు అర్జిత సెలవులు జమ చేయబడతాయి. ఉద్యోగి జాయినింగ్ సమయంలో వదులుకునే కాలాన్ని గరిష్టంగా 15 రోజుల వరకు అర్జిత సెలవులుగా జమ చేయగలరు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం 6 రోజులు మాత్రమే అర్జిత సెలవులు జమ చేయబడతాయి. జాయినింగ్ సమయంలో 2 జమ చేసే అవకాశం రాష్ట్ర ఉద్యోగులకు లేదు. ఇక అర్ధజీతపు సెలవులు. కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం 20 రోజులు అర్ధజీతపు సెలవులు జమ చేయబడతాయి. జనవరి 1న 10 రోజులు, జూలై 1న 10 రోజులు 2 విడతలుగా అయితే ఖాతాకు జమ చేస్తారు. ఈ సెలవులను వారి మొత్తం సేవాకాలంలో పరిమితి లేకుండా ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ఉద్యోగులకు ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత 20 రోజులు అర్ధ సెలవులు అయితే పొందగలుగుతారండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు. వీరికి మొత్తం సేవా కాలంలో ఇది గరిష్టంగా 240 రోజులకు మాత్రమే పరిమితం అయితే చేశారు. ఇక కమ్యూటెడ్ లీవ్. కేంద్ర ప్రభుత్వం ముందుగా అర్ధజీతపు సెలవు పరిమితి లేకుండా పూర్తిగా అయితే ఉపయోగించుకునే సౌకర్యం ఉంది. అదే రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల విషయానికి ఇది గరిష్టంగా 240 రోజులు మాత్రమే ఈ మేరకు వినియోగించుకోవచ్చు. లీవ్ నాటిట్యూడ్. కేంద్ర ప్రభుత్వం ముందుగా ఇది గరిష్టంగా 360 రోజులకు మించి ఉండకూడదు. తాత్కాలిక ఉద్యోగులకు కూడా కొన్ని వైద్య చికిత్సలకు అనుమతిస్తారు. అదే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా 180 రోజులకు మాత్రమే పరిమితం చేశారు. ఇక ప్రసూతి సెలవులు, మెటర్నిటీ లీవ్. ముందుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి సరోగసి ద్వారా జన్మనిచ్చిన పిల్లల కోసం 180 రోజుల ప్రసూతి సెలవు ఇవ్వబడుతుంది. దత్తత పిల్లల విషయంలో పితృత్వ సెలవు కూడా ఉంది. ఇక రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వచ్చినట్లయితే సరోగతి లేదా దత్తత పిల్లల కోసం ప్రసూతి లేదా పితృత్వ సెలవులు మంజూరు చేయబడదు. చైల్డ్ కేర్ లీవ్. కేంద్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 730 రోజులు చైల్డ్ కేర్ లీవ్లు తీసుకోవచ్చు. ఒక క్యాలెండర్ సంవత్సరంలో 3 విడతల కంటే ఎక్కువ మంజూరు చేయరు. సో రాష్ట్ర ప్రభుత్వం విషయానికి వచ్చినట్లయితే గరిష్టంగా 90 రోజులు మాత్రమే చైల్డ్ కేర్ లీవ్ అందుబాటులో ఉంది. ప్రత్యేక సెలవులు. కేంద్రం విషయానికి వచ్చినట్లయితే లైంగిక వేధింపుల కేసులో 90 రోజుల ప్రత్యేక సెలవులు అయితే పొందవచ్చు. అదే రాష్ట్ర ప్రభుత్వ విషయానికి వచ్చినట్లయితే లైంగిక వేధింపుల సమస్యల కోసం ప్రత్యేక సెలవులు ఇక్కడ అనుమతించబడలేదు. మార్పులు అవసరం అండి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే ఈ ప్రయోజనాలు వారి సౌలభ్యాలను మెరుగుపరుస్తూ ఉద్యోగ బంధుత్వాన్ని ఉద్దీపింపజేస్తున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ తరహాలో సౌలభ్యాలు ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు వీటిపై దృష్టి సారించి సమకాలీన మార్పులు అనేది తీసుకురావడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక సామాజిక భద్రతను మెరుగుపరచవచ్చు అని అయితే కోరుతున్నారు.